రిజల్ట్స్ నాకే అనుకూలంగా వస్తుంది. ఎందుకు బ్రదర్ అలా నవ్వుతున్నావు? తనే గెలుస్తానని మీనాక్షి చాలా నమ్మకంగా చెప్తుంది కదా. నమ్మకం వేరు, నిజం వేరు బ్రదర్. చిన్నప్పటి నుంచి నేను వర్షని ఎంత ప్రేమిస్తున్నానో తనకి తెలుసు. తనెంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే మా ఇద్దరి ప్రేమ గురించి ఈ మీనాక్షికి కూడా తెలుసు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, రెండు మనసులు కలిస్తేనే ప్రేమ. మీనాక్షితో నా మనసు కలవలేదు, కలవదు కూడా. కాబట్టి గెలుపు వర్షదని డిసైడ్ అయిపో. అందుకే నాకు నవ్వొచ్చి నవ్వుతున్నాను. సరే రామరాజు, వర్షానే గెలుస్తుందని నీకంత నమ్మకంగా ఉంది కదా. నిన్ను కనిపెట్టి గెలిస్తే నీ మీద నాకున్న ప్రేమ గొప్పదని ఒప్పుకుంటావా? ఈ వర్షను వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు గెలిచినప్పుడు చూద్దాం. అంత తేలిక కొట్టి పరేకు. ఇది కేవలం మాట కాదు రామరాజు, ఒక ఆడపిల్ల భవిష్యత్తు, ప్రేమించిన వాడితో ముడిపడే జీవితం. ఒప్పుకుంటావా లేదా అది చెప్పు. ముందు నువ్వు గెలువు. సరే అయితే అమ్మవారి సాక్షిగా నన్ను గెలిచి చూపిస్తాను. మీ ఇద్దరికి నా ప్రేమేంటో నిరూపిస్తాను. నిన్ను నా వాడిని చేసుకుంటాను. రాజు, నువ్వెప్పుడు నన్ను పట్టించుకోలేదు, నా ప్రేమని అర్థం చేసుకోలేదు, భార్యగా నన్ను దగ్గరకు తీసుకోలేదు. ఈ అమ్మవారి గుళ్ళో జరిగే పోటీలో నా ప్రేమని నేను నిరూపించుకుంటాను. నువ్వు నన్ను కనిపెడతావు, వర్ష రూపంలో ఉన్న జ్యోతి నన్ను కనిపెడుతుందో చూద్దాం. వర్ష, గెలుపు నీదే, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు ఆట మొదలు కాబోతుంది. మగవాళ్ళందరూ వెళ్ళి దాక్కోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వచ్చి మీకోసం వెతుకుతారు. మిమ్మల్ని కనిపెట్టాక ఆ జంట ఇక్కడికి వస్తే వాళ్ళ పేర్లు చెప్తే ఆ ప్రేమ గెలిచిందని నేను అనౌన్స్ చేస్తాను. అందరికన్నా ముందుగా వచ్చే జంటను విన్నర్గా ప్రకటిస్తాను. ఇప్పుడు మగవాళ్ళందరూ వెళ్ళి దాక్కోండి. ఇప్పుడు అమ్మాయిలు, మీరు ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకోండి. ఇది మీ ప్రేమకు అగ్ని పరీక్ష. పోటీలో రామరాజుని మీనాక్షిని కనిపెట్టేటట్టు చేయి. తనని తన ప్రేమని గెలిపించు. రామరాజు కూడా ఆ ప్రేమని అంగీకరించి మీనాక్షిని పెళ్లి చేసుకునేటట్టు దీవించు. బ్రదర్, నువ్వు చాలా జాగ్రత్తగా దాక్కో. ఎందుకంటే నీతో మీనాక్షి నిన్ను కనిపెట్టి గెలుస్తానని ఛాలెంజ్ చేసింది. నిన్ను వర్షానే కనిపెట్టాలి, మీ ప్రేమే గెలవాలి. ఎందుకు బ్రదర్ అలా చూస్తున్నావు? నాకు చాలా భయంగా ఉంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఎందుకు బ్రదర్? వర్ష మీద నాది చాలా స్వచ్ఛమైన ప్రేమ. అందులో నాకే సందేహం లేదు. వర్షాకి నీ మీద ప్రేమ లేదని నువ్వు డౌట్ పడుతున్నావా? అలా అని కాదు బ్రదర్. నేను నా ప్రేమని తనకి చెప్పి తన ప్రేమని నేను తెలుసుకోలేకపోయాను. వర్ష తిరిగొచ్చిన దగ్గర నుంచి నానమ్మ, మా అమ్మ అందరూ రామరాజుకి నువ్వంటే ఎంతో ప్రేమని తనకి చెప్తూనే ఉన్నారు. అందువల్ల నన్ను ఇష్టపడి నాతో పెళ్లి కొప్పుకుందా, లేదంటే చిన్నప్పుడు నా మీదున్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉందా అని నాకు తెలీదు. మేమిద్దరం ఒకరికొకరం మా ప్రేమని చెప్పుకోలేదు, పంచుకోలేదు. కానీ విషయం అయితే పెళ్లిదాకా వచ్చింది. ఇప్పుడదంతా ఎందుకు రామరాజు? ఈ అమ్మవారిని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.
చాలా మహిమగలది. అలాగే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ ఆట గురించి కూడా నాకు తెలుసు. ఇక్కడ కలిసిన జంటలో ఇప్పటి వరకు విడిపోవడం నేను చూడలేదు. వర్ష కనుక నన్ను నిజంగా ప్రేమిస్తుంటే తను నన్ను వెతికి పట్టుకోవాలి. తను గనుక నన్ను కనిపెడితే